ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట. ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డూ వేలంపాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే గణనాథుడి లడ్డూ వేలంపాట కోసం సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది కూడా బాలాపూర్ గణేష్ చేతిలో 21 కిలోల లడ్డూ నవరాత్రులు పూజలు అందుకోబోతోంది. ఈసీఐఎల్కి చెందిన హనీ ఫుడ్స్ యజమాని ఉమామహేశ్వరరావు బాలాపూర్ వినాయకుడికి లడ్డూను ప్రసాదంగా సమర్పించనున్నారు. బాలాపూర్ లడ్డూ విశేషాలు మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. చవితి నవరాత్రులు అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది భారీ వినాయకుడు అయినటువంటి ఖైరతాబాద్ వినాయకుడు. మరి అదే స్థాయిలో భారీ ధర పలికే బాలాపూర్ లడ్డు కూడా అంతే ప్రసిద్ధి. దానికోసం తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఉంటారు. ఏం సార్ ఈసారి బాలాపూర్ వినాయకుడికి ఎన్ని కిలోల లడ్డుని ప్రసాదంగా ఇవ్వబోతున్నారు? ఈ యొక్క లడ్డు ప్రత్యేకత ఏంటి? ముందుగా సాక్షి టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు వాళ్ళందరికీ చవితి శుభాకాంక్షలు. ఇది ప్రతి సంవత్సరం మనం 21 కిలో అండి. మనం గత 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. అప్పటి నుంచి కూడా 21 కిలోలేనండి. ప్రత్యేకత ఏంటి? ఎన్ని రోజులు దీన్ని తయారు చేయడానికి సమయం పట్టింది? ఏ పదార్థాలు వాడారు? సో కొంత లడ్డును తయారు చేసేటప్పుడు కొంత నిష్టగా కొన్ని నియమాలు కూడా పాటిస్తారని తెలుస్తూ ఉంది. సో ఎలాంటి నియమాలు పాటించారు? మేమందరం నిష్టగా చూశారు కదా, బయట మండపం పెట్టి అయ్యగారు ఉండి వీళ్ళందరూ సమక్షంలో మేము వర్కర్స్ కూడా ఒక 5 మంది మాల ధరించి ఇవన్నీ సుగంధద్రవ్యాలు యాడ్ చేసి ఎంతో నిష్టగా మేమందరం ఎంతో భక్తిగా మేము కానీ మా వర్కర్స్ కానీ మా మేస్త్రీలు కానీ మేమందరం కలిపి ఎంతో కష్టపడి ఇష్టంగా ఈ స్వామివారికి నైవేద్యంగా భక్తిపూర్వకంగా సమర్పిస్తామండి. ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి సమర్పించాను. నాకు అక్కడ కూర్చొని పూజ అందుకునేటప్పటికి నాకు ఇదేంటి ఇంత పెద్ద స్వామికి ఈ చిన్న ప్లాస్టిక్ గిన్నెలో పెట్టామని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ స్టీల్ బౌల్లో పెట్టాం. అప్పటికే నాకు తృప్తి లేదు. ఆ తర్వాత పంచలోహాల బౌల్ తయారు చేసి అందులో పెట్టించాం. ఆ తర్వాత ఇత్తడి, ఆ తర్వాత వెండి. ఇప్పుడు వెండి గిన్నె ఇది ఎప్పటికైనా బంగారం గిన్నెలో పెట్టాలని నా కోరిక. అది ఏంటంటే అంత శక్తి కూడా స్వామివారు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వెండి గిన్నెలు అంటున్నారు కదా సార్, ఇది ఎన్ని కిలోల వెండి గిన్నె? ఇది 2 కిలోలు ఉంటుందండి సుమారుగా. ఈ లడ్డు దక్కడం అంటే పూర్వజన్మ సుకృతం. నా జన్మ ఇంకా సార్థకం అయిపోయినట్టే. ఇంకా నాకు ఏ కోరికలు లేవు. ఇంకా ఈ లడ్డు తీసుకున్న వాళ్ళు పొలాల్లో వాళ్ళ స్థలాల్లో జల్లుతుంటారు. అలాగే నాకు కూడా కొంచెం వస్తుంది. నేను పట్టుకెళ్ళి మేము కొన్న స్థలాల్లో పొలాల్లో మా వ్యాపార సంస్థల్లో మా గల్లాపెట్టులో కూడా ఉంచుతాం. లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు దాకా ఉంటుంది. మీరు 15 సంవత్సరాల నుంచి స్వామివారికి లడ్డూని సమర్పిస్తున్నారు. సో మీరు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితిని సంప్రదించారా, లేదంటే వాళ్ళు మిమ్మల్ని సంప్రదించారా? గోదావరి జిల్లా అబ్బాయి అక్కడ చేసేవాడు. అక్కడికి ప్రధాన అర్చకులు కోటేశ్వర శర్మ గారు వచ్చారు. ఇలాగా మా ఫ్రెండ్ ఉన్నాడు ఉమామహేశ్వరరావు హనీ ఫుడ్స్, వాళ్ళు ఇస్తారు మీకైనా అభ్యంతరం అంటే మన కమిటీ వారు నిరంజన్ రెడ్డి గారిని అది అడుగుదామన్నారు. నెక్స్ట్ ఇయర్ అడిగాం. అప్పటి నుంచి కంటిన్యూషన్ అవుతుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు మన దగ్గర రాలేదండి, మనమే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ కమిటీ వారు ఎంతో మన మీద నమ్మకంతో మనల్ని కూడా చాలా గౌరవంగా చూస్తారు. ఇంకా అది ఏంటంటే అది రావడం మన అదృష్టం అంతే అండి, మామూలు అదృష్టం కాదు అది. ఇప్పుడు సడన్గా 100 కోట్లు వస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత. సో గత సంవత్సరం 27 లక్షలు పలికింది బాలాపూర్ లడ్డు. సో ఈసారి మీ ఒపీనియన్, మీరు ఎంత పలుకుతుంది అని అనుకుంటున్నారు సార్? నేను అనుకోవడం అంటే ఎవరు అనుకున్నా ఒక 50,000 1,00,000 పెరగాలనండి. అంటే తర్వాత మళ్ళీ అంత డబ్బులు పెట్టి మహానుభావులు పోటీ పడి వాళ్ళు రావాలి కదా. అంచేత అదే ఒక 30 లక్షల దాకా వెళ్తుందని కూడా చాలామంది అనుకుంటున్నారు. అది దైవానుగ్రహం, ఎలా జరుగుతుంది ఏంటన్నది మనం చెప్పలేము. సో బాలాపూర్ వినాయకుడికి సంబంధించి ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డు చేతిలో నవరాత్రులు పూజలు అందుకోబోతున్నటువంటి లడ్డు ఇది అని చెప్పుకోవచ్చు. సో దీనిని ఈసీఐఎల్కి చెందినటువంటి హనీ ఫుడ్స్ యజమాని ఉమామహేశ్వరరావు గారు కుటుంబ సభ్యులు ఎంతో నియమ నిష్టలతో ఈ యొక్క అంటే ఒక భక్తి శ్రద్ధలతో ఒక మాల వేసుకొని మరి ఈ యొక్క లడ్డుని సుగంధ ద్రవ్యాలతో తయారు చేశారని చెప్పుకుంటున్నారు. సో ఈ అవకాశం రావడం తన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నారు. సో ఈ జన్మకు ఈ యొక్క బాలాపూర్
గణనాథునికి లడ్డు సమర్పణ ఈ జీవితానికి ఇది చాలు అనేటువంటి భావనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. నవీన్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.